హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ హోటల్ స్టైల్ పల్లీల చట్నీ అండి. చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకోవాలండి. పల్లీని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలన్నమాట. సో చక్కగా వేగిపోయిన తర్వాత తీసి ఉంచుకోవాలండి. అలాగే మరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోవాలండి. సో పచ్చిమిర్చిల్ని కొంచెం సేపు లిడ్ పెట్టి కవర్ చేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలు యాడ్ చేసుకున్నామండి. ఫైన్గా గ్రైండ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, వేయించుకున్నటువంటి పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవాలండి. అలాగే నానబెట్టుకుని ఉంచుకున్నట్టు చింతపండుని, వాటర్ని కూడా యాడ్ చేసి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు యాడ్ చేసుకోవాలండి. అలాగే ఉద్దిపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఈ పోపుని చట్నీ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలండి. చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండేటువంటి హోటల్ స్టైల్ పల్లీల చట్నీ రెడీ అయిందండి. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.